ఇండస్ట్రీలో చెప్పుల కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన హీరోయిన్ గురించి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ బ్రాండ్ కోసం ఇంత ఖర్చు పెట్టే అమ్మడు ఎవరు? బాలీవుడ్ అందాల భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ బ్యూటీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. శ్రద్ధా కపూర్కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 2011లో విడుదలైన లవ్ కా ది ఎండ్ సినిమాతో పరిచయం అయింది ఈ వయ్యారి భామ. ఆషికీ 2 సినిమా ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. 2014లో విడుదలైన హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి 2, భాగ్య వంటి సూపర్ హిట్ చిత్రాలను అందుకుంది. ఆమె నటించిన యాక్షన్ కామెడీ చిత్రం శ్రీ సూపర్ హిట్ అయింది. 2019లో విడుదలైన సాహో, చిచోరే సినిమాలు భారీ కలెక్షన్ సాధించాయి. సాహో సినిమాల్లో ప్రభాస్కు జోడీగా నటించి మెప్పించింది ఈ వయ్యారి. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. అలాగే రణబీర్ కపూర్ నటించిన తూ జూటీ మే మక్కర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బోల్డ్గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2019 ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్లో ఈ అమ్మడి పేరు కూడా ఉంది. ఆ ఏడాది 8 కోట్ల రూపాయలు ఆదా చేసింది ఈ చిన్నది. శ్రద్ధా కపూర్ ఆస్తుల విలువ 123 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్లు వసూలు చేస్తోంది ఈ చిన్నది. ఈ ప్రకారం ఏటా 8 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా ఉంది శ్రద్ధ. ఇక శ్రద్ధకు కార్ క్రేజ్ ఉంది. ఆమె వద్ద ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ GLE, BMW 7 సిరీస్లు కార్లు ఉన్నాయి. రీసెంట్గా లంబోర్గిని కారు కూడా కొనుక్కుంది. అలాగే ఈ బ్యూటీకి జుహులో ఒక ఇల్లు కూడా ఉంది. 1987లో ఆమె కుటుంబం కొనుగోలు చేసిన ఇల్లు ఇది. దీని ధర 60 కోట్ల రూపాయలట. ఓ ఐలాండ్లో 20 కోట్ల విలువైన బంగ్లా కూడా ఉంది. ఇంకా ఈ చిన్నది అనేక ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టింది. శ్రద్ధా కపూర్ ప్రయాణాలకు, బూట్లు, బ్యాగుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ఆమె వద్ద 10 కోట్ల రూపాయల విలువైన బూట్లు ఉన్నాయి. కోట్లకు పైగా ఖరీదు చేసే పలు కంపెనీల హ్యాండ్ బ్యాగులు ఆమె వద్ద ఉన్నాయి. ఇక ఈ ఎమ్మడి సినిమాల విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ నటించిన తూ జుటీ మే మక్కర్ చిత్రం గతేడాది విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు శ్రీ 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి.